సిస్టర్, నువ్వు వెళ్ళి రుద్రాణి గారిని పిలు. ఓకే డాక్టర్. ఇక్కడి నుంచి మనం భరత్ని సేఫ్గా మన ప్లేస్కి తీసుకుని వెళ్ళాలి. భరత్ బతికున్న విషయం బయట ఎక్కడా తెలియడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే మేడం. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను మేడం. మనం ఇక్కడి నుంచి భరత్ గారిని తప్పించేద్దాం. మేడం, మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్, అతను స్పృహలోకి వచ్చాడు. మీరు మాట్లాడండి. ఎవరు మీరు? అతను పూర్తిగా కోలుకున్నాడు, కానీ అతనికి పాత జ్ఞాపకాలు ఏవి గుర్తు రావట్లేదనుకుంటా. బహుశా మళ్ళీ గుర్తు రావడానికి కొంత టైం పట్టొచ్చు. మీరు మెల్లగా మాట్లాడుతూ ఉంటే అతనికి అన్ని జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంది. ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెస్. మీరు మాట్లాడుతూ ఉండండి. మాట్లాడండి. విజయ్. ఏంటి విజయ? విజయ్ ఎవరు? అరే విజయ్, నువ్వే. నీ పేరే కదా, మర్చిపోయావా? నా పేరు విజయ. అవును విజయ్. నీకేం గుర్తు రావట్లేదా? నేనెవరో గుర్తుపట్టావా? మీరు? నేను విజయ్, రుద్రాణిని. నన్ను మర్చిపోయావా? నేను రుద్రాణిని విజయ్. నేనే అంటే అసలు మీరెవరు? అయ్యో, అది కూడా గుర్తులేదా? నేను నీ భార్యని విజయ్. భార్య? అవును విజయ్, మనిద్దరం భార్యాభర్తలం. మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నీకింకా జ్ఞాపకం ఉన్నట్టు లేదు. ఇదిగో నీ చేయి మీద చూడు, ఇక్కడ నా పేరుంటుంది. ఇది నువ్వే విజయ్. నా మీద ప్రేమతో నా పేరుని ఇలా రాయించుకున్నావు కదా.
చూడు, రుద్రాణి ఎంత చక్కగా రాయించుకున్నావో. నేనప్పటికే వద్దన్నాను. ఎందుకు? ప్రేమ అనేది మనసులో ఉంటే సరిపోతుంది, ఇలా టాటూ వేయించుకోవడం అవసరం లేదు అంటే నువ్వు నా మాట విన్నావా? అస్సలు వినలేదు. ఇప్పుడు చూడు, నువ్వు ఆ రోజు టాటూ వేయించుకోవడం ఇప్పుడు నీకు ఎంత మంచి జరిగిందో. నా పేరే రాయించుకున్నావు కదా. అసలు నాకేమైంది? ఇక్కడెందుకున్నాను? ఏం లేదు విజయ్, ఒక చిన్న యాక్సిడెంట్ అంతే. అంతా బాగానే ఉంది. ఇదిగో ఇప్పుడే డాక్టర్ మాట్లాడారు కదా, ఏ ప్రాబ్లం లేదన్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వేం కంగారు పడుకో. నాకు నిద్ర వస్తుంది. అలాగే విజయ్. నర్స్, నర్స్, నువ్వు పడుకో. పడుకో. ఏంటి మేడం? విజయ్ పడుకోవాలంట, కొంచెం బెడ్ డౌన్ చేయండి. ఓకే మేడం. జాగ్రత్త. నువ్వు పడుకో విజయ్. థ్యాంక్ యూ. నువ్వు పడుకో విజయ్. పడుకో విజయ్. అవును సార్, గతాన్ని మర్చిపోయారు. నిజమా? అవును సార్. ఏమీ గుర్తులేదా? ఏమీ గుర్తులేదు. ఏంటి మేడం ఇది? అతనికి ఇప్పుడు గతమేం గుర్తులేదా? భగవంతుడు మన వైపే ఉన్నాడు. చూసావా, అతను స్పృహలోకొచ్చాక ఎలా మేనేజ్ చేయాలా అనుకుని టెన్షన్ పడ్డాను. మనకా కష్టం లేకుండా భగవంతుడే అంతా సెట్ చేసి పెట్టాడు. శ్రీను, ఇప్పుడు తన పేరు విజయ్. రేపు ఇంటికి రాగానే మేమిద్దరం భార్యాభర్తలమని తను నమ్మాలి. మాకో ఇల్లు, ఆ సెటప్, ఇంకా ఫొటోస్, అన్ని ఆధారాలు నేను విజయ్ భార్యాభర్తలు అన్నట్టుగానే అతను నమ్మాలి. అర్థమైందా? నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళు, వెళ్ళంతా సెటప్ చేయి. అలాగే మేడం. భరత్, నీ ఐడెంటిటీని అక్కడ పూర్తిగా చెరిపేశాను. ఇక్కడ నీకోసం కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేశాను. ఇక నుంచి నువ్వు భరత్వి కాదు, విజయ్వి, నా భర్తవి. నువ్వు నేను భార్యాభర్తలం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. రుద్రాణి, విజయ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకెందుకమ్మా శ్రమ? సరుకులవి నేను తీసుకొస్తాను కదా. నువ్వు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకునేదానివి కదా. ఈ ఎండలో ఎందుకు? నాకొక్కదానికే ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోతుంది అత్తయ్య. కాస్త ఇలా బయటకు వస్తే మనశ్శాంతిగానే ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే అదే ఆలోచనలు, అవే జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. బయటకు వస్తే కాస్త మైండ్ రిక్రియేషన్ ఉంటుందని ఇలా. అమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావమ్మా? పర్వాలేదు. అయ్యో, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఆ రోజు నా కూతురు ఇంటికి వెళ్లడం వల్ల నేను రాలేకపోయాను. మీ అబ్బాయికి నిజంగా ఇలా జరగకుండా ఉండాల్సింది. ఏం చేస్తాం?
ఆ భగవంతుడు మాకలాంటి రాత రాశాడు. ఏదైనా తప్పించగలవేమో కానీ దేవుడు రాతనైతే తప్పించలేం కదా. ఏమోనమ్మా, చూడ్డానికి నీ కొడుకు కోడలు చిలకా గోరింకల్లా బావుండేవాళ్లు. ప్రతి వాళ్ల దృష్టి వాళ్ల మీదనే పడింది. ఎవరి పాడుకళ్ళు పడ్డాయో ఏంటో పాపం. ఏంటమ్మా మీనాక్షి ఇది? ఆ అమ్మాయి ఏంటి చిన్నపిల్ల తెలీదు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా. అలా మొగుడుపోయి కనీసం వారం కూడా కాలేదు. అప్పుడే నుదుటున బొట్టు పెట్టుకుని రంగురంగుల చీర కట్టుకుని ఇలా రోడ్డు మీద తిరగడమేంటి? అసలు మొగుడు చనిపోయిన మనిషి అసలు బయటికి రావచ్చా? మూడు నెలలు వరకు మొహం బయటికి కూడా చూపించకూడదు. అలాంటిది ఇలా బయటికి తీసుకొచ్చేవేంటి? ఇప్పుడెవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అయినా కనీసం ఇంకితవన్నా ఉండాలి కదా. ఏమ్మా, ఎంత చదువుకున్నదానివైతే మాత్రం పద్ధతులు అవి పాటించాల్సిన అవసరం లేదా? కనీసం కర్మాంతరాలు అయిపోయేంతవరకు అయినా ఇంట్లో ఉండాల్సింది కదా. తగుదునమ్మా అంటూ బయటకొచ్చావు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అసలు భర్త పోయిన ఆడది ఇంట్లోంచి బయటికి తిరగొచ్చా? ఏ ఆ మాత్రం తెలీదా? ఎందుకమ్మా ఎంత చదువుకున్నావు? ఎంత చదువుకుంటే ఏముంది? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అసలు మిమ్మల్ని ఎవరూ పిలిచి మీ సలహా ఏమీ అడగలేదు. అడగకుండానే ఎందుకు ఇలాంటి బోడి సలహాలు ఇస్తున్నారు? అదేంటమ్మా అంత మాట అంటావు? మరి ఇంకేమన్నాలండి? భర్త పోతే ఇంట్లోంచి బయటికి రాకూడదా? నుదుటన్న పొట్టు పెట్టుకోకూడదా? రంగు చీరలు కట్టుకోకూడదా? ఎవరండి? ఎవరు చెప్పారు ఇవన్నీ? నేను చెప్పేదేముందమ్మా, ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. నా కోడలి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆనందంగా ఉంటుందో, ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. అయినా నాకు లేని బాధ మీకెందుకు? అంతగా మీకు ప్రాబ్లం అనిపిస్తే మీరు తన కళ్ళెదురు పట్ట మానేయండి. మీకంతగా పద్ధతులు పాటించాలనుంటే రేపు మీ ఇంట్లో ఏదన్నా జరిగితే అప్పుడు మీ కోడలికి చేసుకోండి. అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావు? అంటే నా కొడుకు చావాలనా? మీ కొడుకు గురించి నేను మాట్లాడలేదు. నా కోడలి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా కోడలి గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే ఎవరిని క్షమించేది లేదు. మీరు వద్దు, మీ పలకరింపులో అంతకంటే వద్దు. పొండి ఇక్కడి నుంచి. వెళతావులేమ్మా, లేకపోతే ఇక్కడే కూర్చుంటావా ఏంటి? అయినా తప్పు చేసిన కోడల్ని దారిలో పెట్టాల్సింది పోయి సమర్థిస్తున్నావు చూడు, నిన్ననాలి. ఛీ, రాను రాను లోకంలో ఎవ్వరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరికి పద్ధతి పాడు లేవు. చంద్రిక, ఏంటిది? ఎవత్తు అది బుద్ధి లేందే అలా మాట్లాడుతుంటే నువ్విలా బాధపడుతున్నావేంటి? పద పద వెళ్దాం, పద. నో, అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఎందుకున్నాను? నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేండి ప్లీజ్. కూల్ కూల్, మీరు కంగారు పడకండి, మీ వాళ్ళు వస్తారు కదా. వద్దు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. అదే ఎక్కడికి వెళ్తారు? మీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. మా వాళ్ళ? చంద్రుని తకినది ఐయామ్ స్ట్రాంగర్, చంద్రుని తకినది ఐయామ్ స్ట్రాంగర్, అరే ఐయామ్ స్ట్రాంగర్. చెక్కిలిని దొచ్చినది నేనేగా, అరే నేనేగా.
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం. ఏమండి, ఏంటి అలా చూస్తున్నారు? ఇదిగో ఈవిడే మీ ఆవిడ, మీ భార్య. అరే ఏంటండి, మీకింకా గుర్తుకు రాలేదా? నేను చెప్పాను కదా, నేను మీ ఆవిడ్నండి. మీరు నాకు తాళి కట్టిన భర్త. నేను చెప్తూనే ఉన్నాను కదా. మీకింకా నేను గుర్తుకొచ్చినట్లేదు? ఉండండి. ఇదిగో చూడండి, మన పెళ్లి ఫోటో చూడండి. ఫోన్లేండి, నా అదృష్టం బాగుండి మీరు మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డారు. నిజంగా ఆ భగవంతుడు మన ఎందున్నాడండి. ఇదిగో ఇదంతా మీరు కట్టిన తాళి మహత్యమే. సి మిస్టర్ విజయ్, ఇప్పటికైనా మీకు అర్థమైందా మీరెవరో ఏంటో? యూ డోంట్ వరీ. మీరు మీ మిస్సెస్తో కలిసి మీ ఇంటికి వెళ్ళండి. కొద్ది రోజులు పోయాక అన్నీ అవే జ్ఞాపకం వస్తాయి. ఇక్కడ హాస్పిటల్లో ఉంటే మీకేం అర్థం కాకపోవచ్చు. ఇంటికి వెళ్తే ఆ చుట్టూ ఉన్న పరిసరాలు అవి చూస్తే మీకు ఏదైనా జ్ఞాపకం రావచ్చు. డోంట్ వరీ. మీ ఆవిడ మీ పక్కనున్నంతకాలం మీకేం భయం లేదు. చూడమ్మా, మీ ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్ళండి. నేను డిశ్చార్జ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అలాగేనమ్మా, అలాగే. నేను డిశ్చార్జ్ సమ్మరీ రాస్తాను, మీరు వెంటనే తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆల్ ది బెస్ట్ భరత్. భరత్, ఐఎమ్ సారీ, విజయ్ అనబోయి భరత్ అనేశాను. భరత్ అంటే ఆ పక్క వార్డులో పేషెంట్. ఇప్పుడే అతనికి ట్రీట్మెంట్ చేసి వచ్చాను. అదే దీనిలో ఫ్లోలో అనేసాను అన్నమాట. యాక్చువల్లీ యు ఆర్ విజయ్. ఏమ్మా, అంతే కదా? ఓకే విజయ్, అప్పుడప్పుడు చెకప్ వస్తూ ఉండు. ఉంటానమ్మా. ఏమండి, మనం మన ఇంటికి బయలుదేరదామా? కిందకి దిగండి. రండి, దిగండి. రండి. చెప్పులేసుకోండి. జాగ్రత్త, నా భుజం మీద చెయ్యండి. జాగ్రత్త, నెమ్మదిగా పదండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది మనిల్లే.
ఆ, గుర్తుపట్టలేదా? లేదు, నాకేం గుర్తు రావట్లేదు. నేను ఇక్కడుండేవాడినా? అదేంటండి, ఇక్కడే ఉండేవాణ్ణా అంటారేంటి? మనం ఉండేది ఇక్కడే, ఇది మనిల్లే. మర్చిపోయినట్టున్నారు. డాక్టర్ చెప్పారు కదా, మీకన్నీ తర్వాత అవే గుర్తుకొస్తాయి. మీరు రండి, రండి చెప్తాను. మెట్లు జాగ్రత్త అండి. రండి. అసలు నాకేమైంది? మీకు యాక్సిడెంట్ అయ్యింది. కార్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో మీరు స్పృహ తప్పారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను చాలా కష్టపడ్డానండి. ఆ దేవుడు మనకెంతో మేలు చేశాడు కాబట్టి మీరు క్షేమంగా బయటపడ్డారు.